ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా అండి? దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు నేను మనందరం కూడా మన జీవితంలో మరొక రోజును చూడగలుగుతున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవాతి దేవునికే కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల మన్నా ధ్యానం కొరకే ఒక వచనాన్ని చదువుకుందాం రండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యోబు భక్తుడు ఒక అమూల్యమైనటువంటి శ్రేష్టమైన మాటను పలుకుతూ ఉన్నాడు. నిజంగా ఈ మాట చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలేమో అనిపిస్తుంది నాకు. దేవుని గురించి మాట్లాడుతూ యోబు గారు ఏమంటున్నారంటే, దేవుడెవరో నాకు తెలుసు అని. హల్లెలూయా. నేను ఎరుగుదును, నా దేవుడు ఇలాంటి వాడు అని నేను ఎరుగుదును అని యోబు గారు ధైర్యంగా చెబుతున్నారు. సాధారణంగా క్రైస్తవులైనటువంటి వారికి, విశ్వాసులకు యోబు అనేటువంటి వ్యక్తి గురించి తెలియకుండా ఉండదేమో కదా. ఎక్కువ సార్లు ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి మనం మందిరంలో ధ్యానం చేసుకుంటూ ఉంటాం. వాక్యంలో సహనం అనేటువంటి మాట వచ్చినప్పుడు, శ్రమలో దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఎలాంటి దైవజనుడైనా యోబు గారిని జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. ఈ యోబు గారు పలుకుతున్నటువంటి మాట నిజంగా చాలా అమూల్యమైనటువంటి మాట. ఈ ఉదయకాలం ఒకసారి మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే మన జీవితంలో ఎలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నా కూడా ఒక ధైర్యాన్ని మనం పొందగలుగుతాం. ఏంటది అంటే, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపిస్తాడు అని తెలుసు, దేవుడు మనకి సహాయం చేస్తాడు అని తెలుసు. ఎన్నోసార్లు ఆయన యొక్క శక్తిని గురించి, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటాం. కానీ మన జీవితంలో ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు, ఏదైనా ఒక శ్రమ ఎదురైనప్పుడు, ఇది అసాధ్యం అనేటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనం అనుకుంటాం, ఇంత పెద్దది దేవుడు చేయలేడేమోలే అని. మనం ఆరాధించేటువంటి దేవుడు సజీవుడు అనే విషయాన్ని కూడా కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. అప్పుడు ఆటోమేటిక్గా మనలో తెలియనటువంటి సందేహం, కృంగుదల, బాధ, అవిశ్వాసం అనేది మన హృదయంలో రేపబడుతూ ఉంటుంది. కానీ యోబు గారు తన జీవితంలో చూసినటువంటి శ్రమలు మామూలు కాదు కదా. పిల్లలందరినీ ఒకేసారి కోల్పోవడం, తనకున్న ఆస్తిని అంతటినీ కోల్పోవడం, భార్య దూషించడం, ఆరోగ్యం కోల్పోవడం, ఆదరిస్తారనుకున్నటువంటి స్నేహితులే వచ్చి నువ్వేదో తప్పు చేసి ఉంటావు, అందుకే నీ జీవితంలో ఇలాంటి శ్రమలు వస్తున్నాయి అని చెప్పి ఇంకా బాధను అధికం చేయడం. ఈ యొక్క 19వ అధ్యాయం పైన ఉన్నటువంటి వచనాలు మనం చదివితే తన జీవితంలో ఎలాంటి పరిస్థితి ద్వారా వెళ్తున్నారో వాటన్నిటిని కూడా వివరిస్తూ, నా జీవితం ఇలా ఉంది, నా భార్య కూడా నన్ను అసహించుకుంటుంది, లేదా నా ఇంట్లో వారే నన్ను అసహించుకుంటున్నారు, నా స్నేహితులు నన్ను ఆదరించలేకపోతున్నారు, ఇలాగ చాలా విషయాలు, తనకున్నటువంటి బాధ, తన శరీరంలో తాను పడుతున్నటువంటి శ్రమ, మానసిక పరంగా తాను ఎదుర్కొంటున్నటువంటి ఆ వేదనను గురించి వివరిస్తూ, నా పరిస్థితి ఇలా ఉంది, అయితే ఇలాంటి శ్రమలు నాకు ఎదురవుతున్నాయి, అయితే ఎన్ని శోధనలు నా జీవితంలో అనుమతించబడ్డాయి, అయినను నా విమోచకుడు సజీవుడు అని నాకు తెలుసు అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం కూడా మన జీవితంలో ఎలాంటి శ్రమలలో అయినా సరే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇదే. మనం ఆరాధించే దేవుడు విమోచకుడు. ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎలాంటి శ్రమలో నుండైనా దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన సజీవుడు అనేటువంటి విషయాన్ని మనం ప్రతి క్షణం మనసులో గుర్తుంచుకోవాలి. ఎందుకన్నానంటే, సజీవుడైనటువంటి దేవుడు ఎన్నో కార్యాలు చేయగలడు. మృతులై ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారు ఏ సహాయం చేయలేరు. సజీవంగా ఉన్నటువంటి దేవుడు ఎలాంటి కార్యమైనా చేయగలడు. ఇందులో మనం ఇంకా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, సిలువ మరణం పొందిన తర్వాత మరణాన్నే జయించి 3వ రోజున పునరుద్ధానుడిగా తిరిగి లేచారు.
మృతిని గెలిచి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవునికి మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి చిన్న శ్రమ నుండి విడిపించడం కష్టం అంటారా? మరణపు ముళ్ళునే విరిచినటువంటి దేవుడు ఈ చిన్న సమస్య నుండి దేవుడు మనల్ని విడిపించలేడంటారా? ఆయన అంత గొప్ప సజీవుడు కదా, పునరుద్ధానము పొందాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అంతటి కార్యాన్ని చేసినటువంటి దేవుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ చిన్న శోధన, ఈ చిన్న శ్రమ, ఈ చిన్న బాధ, దీని నుండి దేవుడు మనల్ని విడిపించలేడా? చాలాసార్లు అపవాది దేవుడు సజీవుడు, మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయేలాగా చేసి మనల్ని కృంగ తీసేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి మీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. యోబు గారి జీవితంలో కలిగినటువంటి శ్రమలు కాదు కదా, దానిలో ఒక్కటి మనం వచ్చినా సరే అసలు తట్టుకోలేమేమో. అలాంటి పరిస్థితిలో ఉండి కూడా యోబు గారు అంటూ ఉన్నారు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నాకు తెలుసు అని. ఈ విషయాన్ని మనం ఎరిగిన వారమైతే, మనం ఆరాధించే దేవుడు పునరుద్ధానుడు, సజీవుడు, ఆయన నా విమోచకుడు సజీవుడు అనే విషయం మనకు గుర్తుంటే గనక ఇంకా ఈ లోకంలో ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం ధైర్యంగా ఆయన వైపు చూడగలం, ఆయన మీద విశ్వాసంతో మన జీవితంలో ముందుకు కొనసాగించగలం. ఈనాడు చాలామంది మానసిక పరమైనటువంటి స్ట్రెంగ్త్, బలం లేక తమ జీవితాలు, ప్రాణాలు పోగొట్టేసుకుంటూ ఉన్నారు. చాలా అల్పమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోలేక, చాలా చాలా చిన్న శ్రమలలో నిలబడలేక, నేను ఇందులో ఓడిపోయాను, నేను ఇది చేయలేకపోతున్నాను, నేను దీన్ని ఎలా జయించాలో నాకు తెలియట్లేదు, ఈ సమస్యల నుండి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ అప్పుల నుండి నేను బయటికి రాలేకపోతున్నాను అని చాలా జ్ఞానవంతులు అనుకునేటువంటి వారు, చాలా టాలెంట్ ఉన్నటువంటి వారు, ఎన్నో రంగాల్లో, ఎన్నో విషయాల్లో ముందుండి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా తమ చేతులతో తామే ప్రాణాన్ని తీసేసుకుంటున్నారు. ఎందుకనంటే కృంగుదల, ఈ సమస్యల నుండి బయటికి రాలేనేమో అనేటువంటి భయము, వేదన, ఒంటరితన, పోరాటం, ఇలాంటి వాటన్నిటిలో నుండి దేవుని వైపుకి వస్తే, ఆయన విడిపిస్తాడు అని తెలుసుకుంటే, నా విమోచకుడు సజీవుడు, మరణాన్నే గెలిచినవాడు, దీనిలో నుండి నాకు విడుదల ఇవ్వలేడా, నాకు సహాయం చేయలేడా అనేటువంటి ధైర్యాన్ని పొందుకోగలిగితే ఎంత సంతోషంగా తమ జీవితంలో ముందుకి వెళ్ళగలడో కదా. కనీసం ఈ మాటలు వింటున్నటువంటి మీరు, నేను, మనమైనా సరే మనం ఆరాధించే దేవుని పైన పూర్ణ విశ్వాసము కలిగి, నా విమోచకుడు సజీవుడు అని ప్రతి శ్రమలో ఆయనతో నిలబడుతూ, ఆయన వైపు చూస్తూ ధైర్యంగా ముందుకి కొనసాగదముగాక. హల్లెలూయా. మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో ఒకరోజు యేసు ప్రభువు వారు ఈ భూమి మీద మనుష్య కుమారునిగా ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులు ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటే, వారు వెళ్తున్నటువంటి సముద్రం మీద పెద్ద తుఫాను వచ్చింది. యేసు ప్రభు వారు నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ భూతం భూతం అనుకొని భయపడ్డారు. అప్పుడు యేసయ్య అన్నారు, భయపడకుడి, నేనే అని. వారికి సహాయం చేయడానికి యేసయ్య అక్కడికి వెళ్ళారు. పేతురు చూచి అడిగాడు, ప్రభువా, నేను కూడా నీళ్ల మీద నడవడానికి నువ్వు సెలవిస్తే, నీవే అయితే కనుక నాకు కూడా సెలవివ్వు, నేను కూడా నీళ్ల మీద నడుస్తూ వస్తాను అని అంటే, రమ్మని యేసయ్య చెప్పాడు. పేతురు విశ్వాసంతో, నా దేవుడు నా ముందు ఉన్నాడు, ఈ తుఫాన్లో కూడా నేను యేసు వైపు చూస్తూ ముందుకు నడవగలను అన్న విశ్వాసంతో అడుగులు వేసినప్పుడు చక్కగా నీళ్ల మీద నడవగలిగాడు. యేసు వైపు చూస్తూ చక్కగా నడుస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే గాలి తుఫాన్ల వైపు చూశాడో వెంటనే మునిగిపోవడం ప్రారంభించాడు. ప్రభువా అని చెప్పి, నాకు సహాయం చేయండి, నన్ను కాపాడమని చెప్పి చెయ్యిచ్చిన వెంటనే యేసయ్య మరలా, ఎందుకు సందేహపడ్డావు అని చెప్పి ఆ పేతురు గారి యొక్క చేతిని పట్టుకొని మరలా పైకి లేపాడు. మన జీవిత నావలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిలో మనం యేసు వైపు చూడగలిగితే ఆశ్చర్యకరంగా మనం ముందుకు నడవగలం. శ్రమల వైపు చూస్తూ కృంగిపోతూ, నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటూ మనం వెనక జారిపోతూ ఉంటే అపవాది మనల్ని ఇంకా కృంగ తీసి మన ప్రాణాన్ని తీసుకునేటువంటి పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్తాడు. మనం జాగ్రత్తతో మన జీవితాన్ని యేసు మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగించాలి. అప్పుడు యోబు గారి లాగా మనం కూడా చెప్పగలం. ఇంకా ఎవరైనా శ్రమలో బాధపడుతున్నా వాళ్ళకు కూడా చెప్పగలం. ఏమని అని అంటే, మనం ఆరాధించే దేవుడు, మన విమోచకుడు సజీవుడు, ఆయన మనకి సహాయం చేస్తాడు, నేను ఎరుగుదును నా విమోచకుడు సజీవుడు అని.
రెండో మాట ఇక్కడ యోబు గారు ఏం చెప్తున్నారంటే, తరువాత ఆయన భూమి మీద నిలిచుననియు నేను ఎరుగుదును. ఆయన మరణాన్ని గెలిచి లేచినటువంటి సజీవుడు. అంతేకాదు ఆయన రెండవ రాకడలో మరలా ఈ భూమి మీదకి వస్తాడని కూడా నాకు తెలుసు. ఆ నిరీక్షణ ఉండాలి. ఈ లోకంలో ఎలాంటి శ్రమలు నా జీవితంలో కలిగినా సరే, నా దేవుని రాకడ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ లోకంలో శ్రమల ద్వారా ఇబ్బందులు పడవచ్చు, బాధపడవచ్చు, కష్టం ఎదురవ్వచ్చు. కానీ క్రైస్తవుని యొక్క అంతిమ ఆలోచన, లక్ష్యము, గురి ఏమై ఉండాలి అని అంటే, దేవుడి భూమి మీదకి రెండోసారి మరలా తిరిగి వస్తారు, పరిశుద్ధులందరినీ తనతో పాటు పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్తారు. అది చాలు అనేటువంటి నిరీక్షణ ఉంటే ధైర్యంగా ఉండగలం. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మన విమోచకుడు సజీవుడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ధైర్యంలో మనం కొనసాగుదాం గాక. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడా ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్దాం గాక. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. మా విమోచకుడు అయినటువంటి నీవు సజీవుడవు, మృతిని గెలిచి లేచిన వాడవు, మరణపు ముళ్ళను విరిచిన వాడవు. అంత గొప్ప కార్యం చేసిన నీవు మా జీవితంలో మేము ఎదుర్కొనే ఈ చిన్నపాటి శ్రమల్లో నుండి మమ్మల్ని విడిపించడానికి, తప్పించడానికి సమర్థుడవు అనే విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని నీపైన ఆధారపడుతూ విశ్వాసంతో నీ వైపు చూస్తూ ముందుకు నడుచుటకు మాకు సహాయం చేయండి. మానసిక ధైర్యాన్ని మాకు ఇవ్వండి. ప్రతి శ్రమలో నీ కొరకు నిలబడే జీవితాలు మాకు దయచేయండి. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నీ సహాయం దయచేయమని నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. May God bless you. Thank you so much. Praise the Lord.